హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్ చేసుకోబోతున్నామండి. దీనికి ముందుగా 200 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్కి 400 గ్రాముల షుగర్ తీసుకొని వాటర్ వేసుకొని వేడి చేసి పెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. వేడి చేసి షుగర్ కరిగేదాకా పెట్టుకోవాలండి. తర్వాత 200 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్ తీసుకోవాలండి. చూడండి, ఇట్లా గులాబ్ జామ్ పౌడర్ తీసుకోవాలండి. తర్వాత దీనికి డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు తీసుకోవాలండి. వేరే ఏదన్నా డ్రై ఫ్రూట్స్ పిస్తా పప్పు, సారపప్పు ఏదైనా తీసుకోవచ్చండి. దీన్ని మిక్సీకి పట్టుకోవాలండి, మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోండి. తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ గట్టిగా డౌలాగా చేసుకోవాలండి, గట్టిగా ముద్దగా చేసుకోవాలండి. చూడండి, ఇట్లా కొద్దిగా వాటర్ వేసి కానీ కలుపుకోవచ్చండి, నీళ్లు వేసి కానీ కలుపుకోవచ్చు. చూడండి, ఇట్లా ముద్దగా చేసుకోవాలా. తర్వాత ఇట్లా చిన్నగా చేసుకుంటూ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చేసుకుంటూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ దాని మధ్యలో స్టఫ్ చేస్తూ చిన్నగా ఉండలు పట్టుకోవాలండి. చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఆ స్టఫ్ బయట రాకుండా చిన్న ఉండలుగా పట్టుకోండి, స్లోగా పట్టుకోండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అంతా బయట వచ్చేస్తుంది. చిన్న ఉండలుగా పట్టుకోండి. 1-2 పోతాయండి, కానీ బాగా వస్తుంది. చూడండి, బాగా పట్టేసుకున్నాను ఇట్లా లడ్డూలాగా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం హీట్ అయ్యాక, ఎక్కువ హీట్ చేయొద్దండి, మీడియం హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా స్లోగా వేసుకుంటూ గులాబ్ జామ్ బాల్స్ స్లోగా వేసుకుంటూ అది బ్రౌన్ కలర్ అయ్యేదాకా చిన్నగా గెరిటితో తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ హడావిడిగా తిప్పబాకండి, తిప్పితే దాని డ్రై ఫ్రూట్స్ అంతా బయట వచ్చేస్తుంది, డ్రై ఫ్రూట్ పౌడర్ అంతా బయట వచ్చేస్తుందండి, ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి, ఫ్రై చేసుకోండి. తర్వాత దీన్ని తీసి షుగర్ సిరప్లో వేసుకోండి. చూడండి, ఇట్లా షుగర్ సిరప్లో వేసేసుకుంటే షుగర్లో బాగా ఒక 2-3 గంటలు బాగా ఊరబెట్టుకోవాలండి. బాగా నానాల గులాబ్ జామును, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, గులాబ్ జామున్ రెడీ అయిపోయింది, డ్రై ఫ్రూట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. చూడండి, కట్ చేసి కానీ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ గులాబ్ జామున్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.